అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ రోజు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. నిన్నటి వరకు వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వంగా గీత ప్రస్తుతం యూటర్న్ రాజకీయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్లేనరీ సమావేశాలు జరుగుతున్న వేళ ఎవరైతే యాక్టివ్గా కూడా జనసేన పార్టీలో చేరేందుకు జనసేన పార్టీ పట్ల అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులయ్యేటువంటి వాళ్ళందరి లిస్టు కూడా తయారు చేసి ప్లేనరీ సమావేశంలో చేర్చేందుకు ప్లేనరీ సమావేశం అంటే మేబీ దాన్ని ఆవిర్భావ సదస్సుగా కూడా మార్చడం జరిగింది. జనసేన ఆవిర్భావ సదస్సులో ఈ నెలలో జరిగేటువంటి ఆ సదస్సులో కూడా వారందరినీ తీసుకెళ్లి చేర్చేందుకు కూడా జనసేన పార్టీ అధిష్టానం సిద్ధమైంది. కాకినాడ ఎంపీగా కూడా 2019 ఎన్నికల్లో ఆమె గెలుపొందడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆమె పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా అది కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పోటీ చేయడం జరిగింది. ఇరువురు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్స్ కావడంతో 2024 ఎన్నికల్లో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో బెట్టింగ్లు ఏ మేరకు ఏ రేంజ్ లో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినా కూడా పవన్ విజయాన్ని అడ్డుకోలేకపోయారని చెప్పి కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 తర్వాత పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వంగా గీత గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆమె కొంత డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తన కాపు సమాజానికి చెందినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి కాపు లీడర్స్ అందరితో కూడా టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరో కొన్ని రోజుల్లో జనసేన ఆవిర్భావ సదస్సు జరగనున్న నేపథ్యంలో కూడా ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది జనసేన పార్టీలోకి జంప్ అయ్యే ఆలోచన ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కూడా హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆవిర్భావ సన్నాహ సదస్సు జరుగుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే వీళ్ళందరూ కూడా జనసేనలో ఉన్నటువంటి యాక్టివ్ లీడర్స్ తోటి టచ్ లోకి వెళ్ళటంతో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో వంగా గీత జనసేన కండవ కప్పుకొని ఉన్నట్లు మనకి అక్కడ జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. వంగా గీత కనుక జనసేన పార్టీలో కనుక చేరితే వైసీపీకి కూడా కోలుకొని దెబ్బ తగులుతుంది. కాపు లీడర్స్ అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వంగా గీత కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో మనకి 2019 నుంచి ఆమె రాజకీయం మనం చూసాం. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి అయితే ఆమె ఓడిపోవడంతో కూడా కొంత మనస్తాపానికి చెందినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ తెరచాటుగా కూడా ఆమె జనసేన పార్టీలో చేరేందుకు చర్చలు జరిపిన సందర్భాలు అయితే మనకి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు అధిష్టానంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ ఆమెకు టచ్ లో వచ్చి అదేవిధంగా మరి కొన్ని రోజుల్లో కూడా ఆమె జనసేన పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది.